నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో జీర్ణ లయ తప్పితే సమస్యలెన్నో, చక్కటి నిద్రతో అల్జీమర్స్కు చెక్, ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివా, మెదడును తినేసే అమీబా, ఇంకా హెల్త్ టిప్. గుండె లబ్డప్ అంటూ లయబద్ధంగా స్పందించడం మనకు తెలిసిందే. మరి మన జీర్ణాశయం కూడా ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఈ జీర్ణలయ దెబ్బతినడం మూలంగానే చాలా రకాల జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే పొట్టలో సమస్యలు చాలా వరకు సర్దుకోవడమే కాదు, జీర్ణ వ్యవస్థలో జబ్బులు తగ్గే అవకాశం ఉందని ఇవాళ అనేక పరిశోధనల్లో వెల్లడవుతుంది. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్ మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ద్వారా పొట్టలో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో జీర్ణలయ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణాశయం అద్భుతమైన అవయవం. తిన్న ఆహారాన్ని పోషకాలుగా, శక్తిగా మలుస్తుంది. ఇలా శరీరం సక్రమంగా, ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. చూడడానికి జీర్ణాశయం ఒక సంచిలా కనిపిస్తుంది, కానీ దీనిలోని భాగాలు, వీటి పనితీరు పరిశోధకులకు ఇప్పటికీ పెద్ద రహస్యంగానే మిగిలిపోయాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించగానే పోషకాలను వెలికితీస్తూనే దాన్ని తీయడానికి, పేగుల్లోకి నెట్టడానికి వివిధ రకాల జీవ ప్రక్రియలు మొదలవుతాయి. జీర్ణాశయ కండరం 3 పొరలుగా ఉంటుంది. ఇవి లయబద్ధంగా సంకోచించడం వల్లనే ఆహారం ముందుకు కదులుతుంది. అయితే ఈ కండరాలు ఒక సమన్వయంతో ఎలా సంకోచిస్తాయి? ఇది దెబ్బతింటే ఏమవుతుంది? సరిచేసే మార్గమేదైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే జీర్ణలయ. జీర్ణాశయ కండరాల కదలికలను దీనిలోని జీవ విద్యుత్ ప్రక్రియ నియంత్రిస్తుంటుంది. బలహీనమైనదే అయినా ఇది కూడా గుండెలయను నియంత్రించే వ్యవస్థ మాదిరిగానే పనిచేస్తుంది. మరి గుండెలయను కొలిచినట్టుగా జీర్ణాశయ కండరాల్లోని జీవ విద్యుత్తును కొలవగలిగితే జీర్ణాశయానికి సంబంధించిన జబ్బుల తీరుతెన్నులను తెలుసుకునే అవకాశం లేకపోలేదు. కొంతమందికి గుండె కొట్టుకోవడం చూస్తాం, ఎస్పెషల్లీ మనం పరిగెడుతున్నప్పుడు లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు కొంతమంది చెప్తుంటారు, సార్ నేను తినంగానే పొట్టలో పిసుకుతున్నట్టున్నది, ఒక రకమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా దాంట్లో ఉన్న మూమెంట్స్ జీర్ణలయ అంటారు. ఏదైతే మన పాల్పిటేషన్స్ అనే గుండెకి ఏదైతే చెప్తామో, పొట్టలో వచ్చే కదలికలను కూడా జీర్ణలయ అంటారు అనమాట. పొట్టలో ఉన్న ఏదైతే పేస్ మేకర్ సిస్టమ్ అంటామో, కదలికలు అనేవి ఉంటాయో, సో అవి సైంటిస్ట్ కూడా చాలా క్లిష్టమైన క్వశ్చన్. చాలా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు వరకు 5-6 కారణాలు మాత్రం కనుక్కున్నాం. సో మనం అందరూ చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు పొద్దున్నే లెగంగానే 6 గంటలకు 7 గంటలకి మన టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అందరు తింటారు, కొంతసేపు ఆడుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే పొలం పనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే సూర్యుడు అంటే డే రాగానే మనం ఏం చేస్తాము, ఓకే పగలైంది, సో డైజెస్టివ్ సిస్టమ్ రెడీ అవుతుంది, మనం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తింటాం, తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తాము. అంటే ఎక్సర్సైజ్ ఇన్ ద ఫామ్కి వెళ్ళటమో, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవటమో, లేకపోతే వాటర్ ఎక్కువ తీసుకోవటమో, ఇలాంటి సిస్టమ్ అంతా ఒక 40-50 ఏళ్ళ కింద చూసింది. ఇప్పుడు ఎలా అయిపోయింది, మన అందరూ 7-8 అవ్వగానే పడుకునేవాళ్ళం పూర్వకాలంలో. సో మధ్యాహ్నం 1 గంట అవ్వగానే తినేసేవాళ్ళం, సాయంత్రం 6-7 అవ్వగానే తినేసి పడుకునేవాళ్ళం. సో ఈ రకంగా ఉన్న సిస్టము కదులుతున్న కాలానికి కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. ఎంత డిఫరెంట్ అయిపోయింది అని అంటే, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు తినే రోజులు వచ్చినాయి. ఒకప్పుడు అంత తినే పరిస్థితి లేదు. సో వీటికన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే సర్కేడియన్ రిథమ్ అంటాం అన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే డే నైట్. మన బాడీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాం. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాం అంటే, మన విదేశాల్లో టైమింగ్స్కి వర్క్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ టీమ్. వాళ్ళ వయసు చూస్తే 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి అప్పుడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారు, అయ్యా ఏంటండి వీడికి 20 ఏళ్ళు ఉన్నాయి, మాకు ఈ వయసులో వరకు గ్యాస్ ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఒక సిస్టమ్కి డే ఉన్నప్పుడు ఒక రకంగా డైజెస్టివ్ సిస్టమ్ ఉండేది, నైట్ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయింది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బాడీలో కూడా జీన్స్, హార్మోన్స్ అవన్నీ ఏంటంటే ఈ సర్కేడియన్ రిథమ్ వల్ల యాక్టివేట్ అయ్యి డీయాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎస్పెషల్లీ టెంపరేచర్ చేంజెస్ కూడా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క చేంజెస్ వస్తూ ఉంటాయి. మారుతున్న కాలానికి ఇంకా ఓకే పక్కన కొత్త కారు కొన్నారా, దానికంటే 2 కార్లు కొనాలి, దానికి ఏం చేయాలి, ఈ రకంగా మనం స్ట్రెస్ని క్రియేట్ చేయడం వల్ల మనకు హార్ట్ మీద పాల్పిటేషన్స్ ఎలా అయితే వస్తున్నాయో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా అంతే రకంగా మారిపోతూ ఉంటున్నాయి. ఇవాళ రోజు రోజుకి మన జీవనశైలి మారిపోతోంది.
శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో అజీర్ణం, ముద్ద ముందుకు కదలకపోవడం వంటి జీర్ణ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటితో సతమతమవుతూ డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు ఎందరో. దురదృష్టమేమిటంటే కొన్నిసార్లు ఎన్ని చికిత్సలు తీసుకున్నా సమస్యలు తగ్గకపోవటం, అప్పుడు జీర్ణాశయంలోకి గొట్టాన్ని పంపించి చేసే ఎండోస్కోపీ పరీక్ష చేయాల్సి వస్తుంది. అయినా కూడా సుమారు సగం మందిలో ఎలాంటి సమస్య బయటపడదు. ఇది అటు డాక్టర్లను, ఇటు రోగులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. సింటిగ్రటీ, ఎంఆర్ఐ వంటి అధునాతన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటికి ఎక్కువ ఖర్చవుతుంది. మరి జీర్ణాశయ సమస్యల్ని ఖచ్చితంగా గుర్తించడానికి తేలికైన, చవకైన మంచి మార్గమేదైనా ఉందా? ఇక్కడే జీర్ణాశయ సంకోచాలను నియంత్రించే జీవ విద్యుత్తు తీరుతెన్నులను గుర్తించే పద్ధతి ఆశాకిరణంగా కనిపిస్తోంది. కొంతమందికి గుండె తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాము, ఈసీజీ లాంటివి చేస్తూ ఉంటాం. ఈసీజీ చేసినప్పుడు ఓకే, ఇది ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్లోగా కట్టుకుంటుందా, పైనుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కింద వరకు వస్తుందా లేదా అని చూసుకునేటట్టు ఈసీజీ ఉన్నట్టే ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ అనేది ఒక ఈసీజీ టైప్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు దీంట్లో 3 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళలో తక్కువగా కొట్టుకుంటుంది, ఒకళ్ళలో అధికంగా కొట్టుకుంటుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. తక్కువగా కొట్టుకున్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు తీసుకున్న ఆహారము పూర్తిగా డైజెస్ట్ అవ్వక తేపులు రావటము, బెల్చింగ్ రావటము, చెడు దుర్వాసన రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్గా డయాబెటిక్ పేషెంట్లో, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్లో అప్ టు 10% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ షుగర్ కనుక సరిగ్గా కంట్రోల్ అవ్వకపోతే వీళ్ళల్లో వస్తూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఆ యొక్క ఈ ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రామ్ అని చెప్పి ఒక ఈసీజీ లాగా తీస్తాము. తీసిన తర్వాత ఎంత లేట్గా వెళ్తుంది ఫుడ్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక రకమైన పేస్ మేకర్ గుండెకి ఎలాగైతే పెడతామో అలాంటిదే పొట్ట మీద కూడా అదే సైజులో 2 ఇంచులు కరెక్ట్గా మనకి ఈ సైజు ఉంటుంది చూపించాలంటే, అది పొట్టకి పెట్టి దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం అన్నమాట. పెట్టడం వల్ల దాంట్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా స్టిమ్యులేట్ అవటం వల్ల ఈ యొక్క కంట్రాక్షన్స్ ఈ పైనుంచి మెల్లగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టు ఇందాక నిమిషానికి 20 నుంచి 30 సార్లు అలా స్టిమ్యులేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అలాగా డైజెస్ట్ అయ్యి కిందకు వెళ్తూ ఉంటుంది. సో దీని నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా చేసిన స్టడీస్ చూస్తే వీళ్ళలో ఎవరికైతే పేషెంట్స్కి వాంతులు అవుతున్నాయో, లేకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో, కడుపు ఉబ్బరంగా ఉండి, లేకపోతే వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అంటారు దీన్ని. మన జీర్ణాశయ కండరాల్లో కదలికలను ప్రేరేపించే పేస్ మేకర్ కణాలు ఉంటాయి. ఇవి ఒక లయబద్ధంగా జీవ విద్యుత్తు తరంగాలను సృష్టిస్తూ కండరాలు ఎప్పుడు ఎలా కదలాలనే దాన్ని నియంత్రిస్తుంటాయి. మరోవైపు మెదడు నుంచి అందే నాడీ సంకేతాలు సైతం కండర సంకోచాలకు తోడ్పడతాయి. జబ్బుల మూలంగా పేస్ మేకర్ కణాలు, నాడీ కణాలు దెబ్బతింటాయన్న సంగతి తెలిసిందే. దీంతో జీవ విద్యుత్తు లయ అస్తవ్యస్తమై జీర్ణాశయం పనితీరు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల జీర్ణాశయ కండరాల్లో అస్తవ్యస్తమైన జీవ విద్యుత్ లయ ఆధారంగా సమస్యలను గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కాకపోతే గుండె నుంచి పుట్టుకొచ్చే సంకేతాలతో పోలిస్తే ఇది 10 రెట్లు బలహీనంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించడం అంత తేలికైన పని కాదు. దీన్ని సుసాధ్యం చేయడానికి పరిశోధకులు పారదర్శకమైన, మృదువైన పాలిమర్ సెన్సర్లను సృష్టించారు. ఇవి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నేరుగా జీర్ణాశయం నుంచి జీవ విద్యుత్ ప్రక్రియ విధానాన్ని నమోదు చేసుకుంటాయి. దీని ద్వారా పుట్టుకొచ్చే ప్రత్యేకమైన సంకేతాలను కూడా పరిశోధకులు గుర్తించారు. వీటిని కోత అవసరం లేకుండా కడుపు మీద నుంచి నమోదయ్యే సమాచారంతో పోల్చి చూశారు. దీని ఆధారంగా ప్రత్యేకమైన ఒక పరికరాన్ని రూపొందించారు. ఇది జీర్ణాశయంలోని జీవ విద్యుత్తును హై రెజల్యూషన్లో నమోదు చేస్తుంది. దీంతో సమస్య బయటపడుతుంది. ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ స్టడీస్ అని 2 టెస్టులు చేస్తూ ఉంటాం. ఈ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళల్లో మూమెంట్ తక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే స్టమక్ యొక్క మూమెంట్స్ ఫాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎరిథ్రమైసిన్ అని, దగ్గు జలుబు వచ్చినప్పుడు వేసుకుంటారు కొంతమంది. వాళ్ళల్లో ఏంటంటే ఫుడ్ తొందరగా కంట్రాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పెరినామ్ అని ఒక మెడిసిన్, మెట్క్లోప్రమైడ్, అది కూడా ఫాస్ట్గా మూమెంట్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఇదేంటి, ఎవరికైతే పేగులో కదలిక తక్కువ ఉండి కడుపు ఉబ్బరం ఉన్న పేషెంట్స్కి ఇవి ఇస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే పేగు కదలిక చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ఏంటంటే గిరగిరా తిప్పుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. దీన్ని టాకిగ్యాస్ట్రీ అంటారు అనమాట. ఈ పర్టికులర్ ఆఫ్ పేషెంట్స్కి ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే మెడికేషన్స్ ఇచ్చి మనం స్లో డౌన్ చేయొచ్చు మనం. సో కొంతమందిలో ఏం చేస్తామంటే ఏదైతే ఫుడ్ ఇక్కడున్నది దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేనప్పుడు సో ఇక్కడున్న మసిల్ని రిలాక్స్ చేస్తాం. మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఈ
బోటాక్స్ అనేది ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చేయించుకుంటూ ఉంటారు, ఇలా మసిల్స్ కింద దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్ చేయించుకోవడానికి. అలాంటివి బోటాక్స్ అనే మసిల్ రిలాక్సేషన్ పైలోరస్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. మన స్టమక్ ఒక బ్యాగ్ అని చెప్పుకున్నాం మనం. దీంట్లో డైజెషన్ ప్రాపర్గా ఉండాలి అని అంటే రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజు, వాటరు, యోగా లాంటివి, తర్వాత రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకోవాలి. అంటే ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా రైట్ టైప్ ఆఫ్ ఫుడ్, కాఫీ లాంటివి అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అన్నీ అవాయిడ్ చేయండి. సో ఇవి చేయటం వల్ల ఏంటంటే ఆ యొక్క కణాలు దెబ్బతినకుండా ఉంటాయి, రెగ్యులర్ రిథంలో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మన లాంగ్ టర్మ్ ఇష్యూస్ లేకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. జీర్ణలయ తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా పొట్టలో సమస్యను గుర్తిస్తారు. సరే, మరి చికిత్స సంగతేంటి? నాడుల పనితీరును మార్చడం ద్వారా జీర్ణాశయ జీవ విద్యుత్ లయను సరిచేయవచ్చని ఇవాళ డాక్టర్లు నిరూపిస్తున్నారు. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ఇందులోని కీలకాంశం. దీంతో జీర్ణాశయ సామర్థ్యము మెరుగవుతుంది. ఇది జీర్ణాశయ సమస్యలతో మాటిమాటికి డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా చూడడానికి, రోజువారీ జీవితాన్ని హాయిగా గడపడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. హెల్త్ న్యూస్ మీకోసం. చక్కటి నిద్రతో అల్జీమర్స్కు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంటున్నారు పరిశోధకులు. నిద్రను మనం శరీరాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మామూలుగా మనం మెలకువగా ఉన్నప్పుడు కొన్ని అనవసర ప్రోటీన్లు మెదడులో చేరిపోతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు వాటిని శుభ్రం చేస్తుంది. దీర్ఘకాలంలో నిద్రకు భంగం వాటిల్లినప్పుడు ఈ ప్రోటీన్లు మెదడును ఆవరించి న్యూరాన్లను దెబ్బతీస్తూ ఉంటాయి. అల్జీమర్స్ సమస్యలో ఇదే జరుగుతుంది. మన మెదడులో పేరుకుపోయే అమిలాయిడ్ బీటా, టావ్ అనే ప్రోటీన్లు ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, అల్జీమర్స్ లక్షణాలు కనపడటానికి కాస్త ముందు రోగుల్లో నిద్రలేమి సమస్య పెరగడం, మళ్లీ అది అల్జీమర్స్ను పెంచడం, ఇదో ఛేదించలేని వలయంగా మారడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలోనే నిద్రతో అల్జీమర్స్ను అడ్డుకోవచ్చా అన్న ఆలోచన వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులకు వచ్చింది. దాంతో కొందరికి నిద్రలేమిని నివారించే కొన్ని ఔషధాలను ఇచ్చి 2 రోజుల గాఢ నిద్ర తర్వాత వాళ్ళ నుంచి మెదడు, వెన్నుపూస కలిసే చోట ఉండే సెరిబ్రోస్పైనల్ ద్రవాన్ని తీసి పరీక్షించారు. వాటిల్లో అల్జీమర్స్ను ప్రేరేపించే అమిలాయిడ్ బీటా, టావ్ ప్రోటీన్లు భారీగా తగ్గడం గమనించారు. దీనర్థం నిద్ర మాత్రలతో అల్జీమర్స్ తగ్గుతుందని కాదు. మాత్రల కన్నా ఇక్కడ గాఢ నిద్ర ప్రభావాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. గాఢ నిద్రకి అల్జీమర్స్ నివారణకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపించడంలో ఇదో పెద్ద ముందడుగని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆహారం విషయంలో మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. యాపిల్ పండ్ల వంటి ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివని, పోషకాలన్నీ వాటిలోనే ఉంటాయని మనలో చాలామంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోటే స్తోమతకు మించి అప్పుడప్పుడు ఖరీదైన ఆహారాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఖరీదైన ఆహారాలు నిజంగానే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. మనం తీసుకునే ఆహారంకి మనం ఎంత ఖర్చు పెడుతున్నామనే క్వశ్చన్ కాదు, మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయనేది ముఖ్యమైనది. సో మనము తక్కువ డబ్బులో మనము ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయా, ఎక్కువ డబ్బుల్లో ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయని క్వశ్చన్ కాదు. ఇది మనకి సీజన్గా వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మన లోకల్గా దొరికే ఏవైతే ఫుడ్ ఉంటుందో వాటిలో మనకి కావలసిన న్యూట్రియంట్స్ అనేవి శ్రేష్టంగా లభిస్తాయన్నమాట. సో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన శరీరానికి కావలసిన పిండి పదార్థము, అందులో పీచు కంటెంట్ ఉందా, వాటిని ఎక్కువ రీఫైన్ చేసామా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే గింజ ధాన్యాలు తక్కువ రీఫైనింగ్ ఉండాలి. అలాగే పప్పు దినుసులు ప్రతిరోజు ఉండాలి. అలాగే మనకి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కనీసము మనకి 1/2 కిలో నుంచి 1/4 కిలో వరకు ఉండాల్సి ఉంటుంది. అలాగే మనం కొన్ని రకాల నూనె గింజలు వాడడం కానీ, పాల ఉత్పత్తులు, మాంసకృతులు, ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లిమిటెడ్గా వాడుతూ ఉండాలి. సో దీనికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎలాంటివి కొంటున్నాం. చాలామందిలో అపోహ ఏముంటుందంటే మనము డ్రాగన్ ఫ్రూట్ తినాలి, కివీ ఫ్రూట్ తినాలి, అలాగే మనకి అవకాడో ఫ్రూట్ తీసుకోవాలని. అట్లా ఏమి లేదు. మనం తీసుకునే అన్ని రకాల ఆహారం బ్యాలెన్స్గా ఉండి
లోకల్గా అవైలబుల్ ఉండి సీజనల్గా ఉన్నవి తీసుకుంటే కనుక మన శరీరానికి కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. మన టైమ్లీ మీల్స్, మన పోర్షన్ కంట్రోల్, మన రైట్ చాయిసెస్ ఆఫ్ ఈటింగ్ ఉంటే కనుక, హెల్దీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఉండి బయట అవాయిడ్ చేస్తే కనుక మన డబ్బు ముఖ్యం కాదు, న్యూట్రియంట్స్ అనేవి ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ఒక నిర్దిష్టమైన రూపమంటూ లేని అమీబా గురించి మనం చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఏ రూపం లేని సూక్ష్మజీవి ఏకంగా మనిషి ప్రాణాలకే ఎసరు పెడుతుందంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా ప్రాణాపాయాన్ని తెచ్చిపెడుతుంది. మురికి నీరు, అపరిశుభ్రమైన నీటి వనరుల్లో మనం ఈత కొట్టినప్పుడు, సరదాగా మునిగి తేలినప్పుడు వాటిలో ఉండే అమీబాను అంటిపెట్టుకుని ఉండే బ్యాక్టీరియా ముక్కు నుంచి చాలా తేలికగా మనలోకి చేరిపోతాయి. ఆపై అటు నుంచి బ్యాక్టీరియా మెదడును చేరి దాన్ని తినేయడం మొదలు పెడుతుంది. అందుకే ఈ సమస్యను బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తారు. ప్రాణాలకు ఎసరు పెట్టే బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? అమీబా, ప్రోటోజోవాలోని అమీబా అనే దాంతో మెదడు ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ పాపకు. ఇది అమీబాలో రకరకాలు ఉంటాయి. తనకు అంటే ఈ రకరకాల కారణాలు ఉన్న అమీబాల్లో 4 స్పీషీస్ చాలా కామన్గా అమీబియాసిస్ క్రియేట్ చేస్తాయి బ్రెయిన్లో. అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్, ప్రైమరీ మెనింగోఎన్సెఫలైటిస్ అమీబాతో వచ్చేదాన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాం. ఇది నిగ్లేరియా ఫౌలరీ అనే క్రిమితో వస్తుంది. మిగతావి అకాంతమీబా కానీ, బాలముతియా కానీ, ఇంకో స్పీషీస్ వల్ల వచ్చేవి కూడా చూస్తాం. కానీ నిగ్లేరియా, అకాంతమీబా ఈ 2 కామన్ కాజెస్ అమీబియాసిస్, బ్రెయిన్ అమీబియాసిస్కి. నీటిలోని అమీబా మనకు ఎలా సోకుతుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? ఎప్పుడైనా పొల్యూటెడ్, కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీళ్ళలో కనుక స్విమ్మింగ్ కోసం వెళ్ళినా, డైవింగ్ అంటే దూకుతున్నా, ఇలాంటప్పుడు అండర్ ప్రెషర్ మనం నీటిలోకి వెళ్తాం. ఆ టైంలో ఏదైనా చర్మం మీద దెబ్బ తగిలి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కంటి నుంచి ముక్కు నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండర్ ప్రెషర్ ఈ క్రిములు లోపలికి వెళ్తాయి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బ్రెయిన్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి బ్రెయిన్ కన్నా వెళ్ళొచ్చు. ఒకసారి బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ వల్ల విపరీతంగా మెదడు వాపు వస్తుంది. మెదడు వాపు రావడం వల్ల కొన్ని క్లాట్స్ రావచ్చు, చిన్న చిన్న బ్లీడ్స్ రావచ్చు, లేకపోతే ఈ మెదడు వాపు వల్ల ఫిట్స్ కంటిన్యూస్గా రావడం వల్ల విపరీతంగా బ్రెయిన్ ప్రెషర్ పెరిగిపోతూ పోవచ్చు. వీటన్నిటి కారణాల వల్ల మెదడులోని కణాలన్నీ చనిపోతూ పోతాయి. ఈ జబ్బు పిల్లలనో, పెద్దలనో, లేకపోతే అర్బన్ ఏరియా అంటే సిటీస్కి సంబంధించిన జబ్బనో, లేకపోతే విలేజెస్కి సంబంధించిన జబ్బనో అలా అయితే ఏమీ లేదు. ఎవరికైనా కంటామినేటెడ్ వాటర్లో అంటే కలుషితమైన నీరులో కనుక ఇలాంటివి స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి చేస్తున్నారంటే ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ఇన్ఫెక్షన్ కాబట్టి ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. సకాలంలో ట్రీట్మెంట్ జరిగితే స్పష్టంగా మేము ఇంప్రూవ్మెంట్ చూపించగలిగే అవకాశం ఉంటుంది. ఎంత ఫేటల్ అయినా కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, డెఫినెట్గా ట్రీట్మెంట్ గైడ్లైన్ లేకపోయినా కూడా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సకాలంలో కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అయిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనిషిని బతికించవచ్చు. కాంప్లికేషన్ లేకుండా కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అమీబా మనలోకి చేరిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఇవి చాలా ఫేటల్. వెంటనే పేషెంట్ మన దగ్గరకు అసలు తెలుసుకోవడమే ఫస్ట్ డయాగ్నోసిసే కష్టం అనుకుంటే, దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా కష్టం. అండ్ కొన్నిసార్లు అసలు ట్రీట్మెంట్ అందకుండానే పేషెంట్ చనిపోతారు. నిగ్లేరియా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా సుమారు 2 నుంచి 9 రోజుల్లో పేషెంటే నిర్వీర్యం అయిపోతాడు. పేషెంట్ ఆల్మోస్ట్ ఇంకా డెత్ దాకా వెళ్ళిపోతుంది. అకాంతమీబా కొన్ని వారాల వరకు మనకి పేషెంట్ బతికి ఉండొచ్చు. ట్రీట్మెంట్ అందిస్తే అట్లీస్ట్ కొంతమంది బతికే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో ప్రాణహాని ఉంటుందా? హెడేక్ కానీ, ఫీవర్ కానీ, వామిటింగ్, లేకపోతే కొంతమందికి చేతులు కాళ్ళు వీక్నెస్ రావడం, లేకపోతే ఫిట్స్ రావడం, కన్ఫ్యూజ్డ్గా ఉండడం, గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండడం, మెల్లమెల్లగా డ్రౌజీ అవ్వడం అంటే మత్తుగా అయిపోయిన తర్వాత కోమా నుంచి మనిషి నిర్వీర్యం అయిపోవడం జరిగిపోతుంది. డెత్ దాకా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి. అలాంటప్పుడు మేము ఏం చేస్తాము అంటే ఎంఆర్ఐ స్కాన్ చూసుకుంటాము. దాని తర్వాత వెన్నులోంచి నీరు తీసి టెస్ట్లకు పంపిస్తాము. ఆ రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జబ్బు ఇది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది.
కాంప్లికేషన్స్ అంటే అసలు ఫ్యాటాలిటీయే సుమారు 100 మందికి వస్తే 90 మంది చనిపోయే అవకాశమే ఎక్కువ. అమీబా మనలోకి చేరకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా దీన్ని నివారించవచ్చు అంటే అట్లీస్ట్ పబ్లిక్ పూల్స్ అయితే కొంచెం క్లోరినేటెడ్ పూల్స్ లోకి వెళ్ళేట్లు చూసుకోండి. క్లోరినేషన్ కంపల్సరీ. క్లోరినేషన్తో ఇది ఆల్మోస్ట్ అన్ని క్రిములు పోతాయి. అమీబియాసిస్కి సంబంధించిన అన్ని క్రిములు క్లోరినేషన్తోనే పోతాయి. ఇది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అంటే ప్రొటెక్టివ్ గేర్. మామూలుగా స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు ట్రైన్డ్ పర్సన్ కింద జరుగుతోంది, ట్రైన్ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం కళ్ళకి సంబంధించి గ్లాసెస్ కానీ క్యాప్స్ కానీ చెవులోకి వెళ్లకుండా ముక్కుకి నోస్ క్లిప్స్ కానీ ఇవన్నీ ఇచ్చేస్తారు. సో ప్రొటెక్టివ్ గేర్ వేసుకొని వెళ్ళడం. అండ్ ఇవి కొన్ని కేసెస్లో ఇలా స్విమ్మింగ్, డైవింగ్ ఇలాంటివి కాకుండా కూడా కొన్ని కేసెస్లో నాసల్ ఇరిగేషన్ జరుగుతున్నప్పుడు అంటే మెడికల్గా ముక్కుకు సంబంధించి క్లీనింగ్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు కూడా ఈ అమీబాతో కంటామినేట్ అయిన వాటర్ వాడితే ప్రమాదం ఉంటుంది. సో నాసల్ ఇరిగేషన్ అండర్ డాక్టర్స్ జరుగుతోంది అంటే స్పష్టంగా ఖచ్చితంగా మేము డిస్టిల్డ్ వాటర్ లాంటివే వాడతాం, ప్యూరిఫై చేసిన వాటర్ లాంటివే వాడతాం. అండ్ కంటామినేటెడ్ వాటర్తోని ఇలా నాసల్ ఇరిగేషన్ ఇట్లాంటివి చేసుకోకుండా ఇంటి దగ్గర చేస్తున్నారు అంటే అలాంటివి ఏవి చేసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. మురికి నీరు, అపరిశుభ్రమైన నీటి వనరుల్లో ఈతకు వెళ్లడం, సరదాగా మునుకులు వేయడం అంటే కోరి సమస్యలను తెచ్చుకోవడమే. స్వచ్ఛమైన జలాల్లో ఈత కొడుతున్నప్పుడు సైతం ముక్కు నుంచి నీరు లోపలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బ్రెయిన్ ఈటింగ్ అమీబా వంటి విపత్తుల్ని నివారించగలం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బు ముప్పుని తప్పించుకోవడానికి ప్రతిరోజు ఏదో ఒక పూట భోజనానికి ముందు గుప్పెడు మొలకెత్తిన శనగల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. మొలకెత్తిన శనగలు మధుమేహ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.